ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏపీ 10వ తరగతికి సంబంధించి ఫలితాలు అయితే ఈ రోజు అయితే విడుదలైతే కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఫలితాలు అనేది మనం వాట్సాప్ లో ఏ విధంగా తెలుసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. కానీ మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ చేయండి. అలాగే వీడియోని మనం లైక్ చేయండి. ఇంకా ఆలస్యం పెట్టకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మీ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఈ నెంబర్ అనేది మీ మొబైల్ అయితే సేవ్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే మీ మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో వచ్చేసి మీరు ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అనే ఈ విధంగా సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు వాట్సాప్ గవర్నెన్స్ అని వస్తుంది చూడండి. జస్ట్ మీరు వచ్చేసి ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా అనే విధంగా మెసేజ్ అనేది టైప్ చేసి ఇక్కడ మీరు సెండ్ అయితే చేయండి. అయితే ఈ విధంగా రిప్లై అనేది వస్తుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం అని ఈ విధంగా మీకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మీకు సేవను ఎంచుకోండి అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవలో ఒక దాన్ని ఎంచుకోండి అని వస్తుంది. వచ్చిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ విధంగా వస్తుంది. విద్యా సేవలు, అదేవిధంగా పరివాహన సేవలు, అదేవిధంగా టీటీడీ దేవాలయ సేవలు అనే విధంగా చాలా రకాల సేవలు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ విద్యా సేవల మీద క్లిక్ చేయండి. ఈ విధంగా విద్యా సేవల మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత చూడండి మీకు ఎస్ఎస్సి ఫలితాలు, అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు, అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలు, అదేవిధంగా ఏపీఎంఎస్ 6వ తరగతి అభ్యర్థి హాల్ టికెట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎస్ఎస్సి ఫలితాలు చూడండి. జస్ట్ మీరు ఎస్ఎస్సి ఫలితాలు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత ఫలితాలు అనేది ఇంకా విడుదల కాలేదు కాబట్టి ఇక్కడ కమింగ్ సూన్ అనేది వచ్చింది. రిజల్ట్స్ అనేది ఇంకా విడుదల కాలేదు కాబట్టి మనకి ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ ఆప్షన్ అనేది రాలేదు. ఇక్కడ నెక్స్ట్ అనేది మీకు హాల్ టికెట్ కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. నిర్ధారించండి మీద క్లిక్ చేసి మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఆ రిజల్ట్స్ అనేది చాలా ఈజీగా వాట్సాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఈ విధంగా చాలా ఈజీగా మన 10th క్లాస్ సంబంధించి రిజల్ట్స్ అనేది తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.